చందమామ కథ మేకపిల్ల ఢిల్లీ యాత్ర. అనగనగా ఒక ఎర్రటి మేక ఉండేది. ఆ మేకకు ఒక నల్లటి మేకపిల్ల పుట్టింది. ఆ మేకపిల్ల గడుగ్గాయలాగా తిరుగుతూ తగని అల్లరి చేస్తూ ఉండేది. ఒక రోజున మేకపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఢిల్లీ సుల్తాన్ని చూసి రావాలని ఉందే, మన ఇద్దరం కలిసి వెళ్దాము, లే బయలుదేరు అంది. దానికి తల్లి మేక, పాపా ఇప్పుడు నాకు చేతి నిండా బోల్డంత పనుంది, అదీగాక మనం ఇంత చిన్నవాళ్ళం, మనం ఢిల్లీ వెళ్ళటం ఏంటి, సుల్తాన్ను చూడటం ఏంటి, నువ్వు పెద్దదానివైన తర్వాత వెళ్దాంలే అని చెప్పింది. పెద్ద ఎవరు ఆగుతారేంటి, వస్తే ఇప్పుడు రా, లేకపోతే పో, నీ ఇష్టం, ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేకపిల్ల బయటికి పరిగెత్తింది. అటువంటి అల్లరి పిల్లతో చేసేదేముంది, సరే అనుభవించింది ప్రారంధం, నిన్ను కన్నాను గాని నీ రాతను కనలేదు కదా అనుకుని విచారించింది తల్లి మేక. మేకపిల్ల పాడుకుంటూ గంతులేస్తూ పోతూ ఉంటే దారిలో ఒక ఏరు అడ్డొచ్చింది. ఏరు మేకపిల్లను చూసి, మేకపిల్ల నా పైన ఎవరో కొమ్మ పడేసిపోయారు, అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను, దాన్ని కాస్త నమిలేసిపో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది. ఆశ దోశ అప్పడం వడ కొమ్మలు తింటమే నా పని అనుకున్నావా, ఢిల్లీకి పోవాలి, సుల్తాన్ను చూడాలి, ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది. మరి కొంత దూరం వెళ్లేసరికి ఒక మండుతున్న మంట కనపడి, మేకపిల్ల నేను ఆరిపోబోతున్నాను, అదిగో నీ కాలు దగ్గర ఒక పుల్లుంది కదా, అది కాస్త ఇలా పడేసిపోతల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. ఏరుకు చెప్పినట్టుగానే మంటకు కూడా చెప్పి మేకపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మరి కొంత దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనపడింది. మేకపిల్ల ఈ చెట్టుకి ఎవరో ముళ్ళ కంచె కట్టారు, అది నా వీపు గుచ్చుకుంటోంది, కాస్త దాన్ని లాగి పారే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిలాడింది గాలి. నీళ్లకు మంటకు చెప్పినట్టుగానే గాలి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళి మేకపిల్ల చివరికి ఢిల్లీ సుల్తాన్ కోటకు చేరుకుంది. ఆ దారిని పోతూ ఉన్న మనిషిని పిలిచి, సుల్తాన్ గారు ఎక్కడున్నారు, నేను చూడాలి అని అడిగింది. అతను సుల్తాన్ గారి వంటాడు. రా నీకు సుల్తాన్ కావాలా, నేను చూపిస్తాను రా అంటూ పక్కపక్క నవ్వి మేకపిల్లని వంటింట్లోకి లాక్కుని పోయాడు. అతను పొయ్యి రాజేసి పెద్ద డిగిశాలు నీళ్లు పెట్టి అందులో మేకపిల్ల నుంచి డిగిశా మూసిపోయాడు. పాపం మేకపిల్లకు భయం పట్టుకుంది. నీళ్ల వైపు చూసి, నీళ్లు మీరు కాగబోకండి, మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బతిమలాడింది. మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా, మేము కాగేదే అని నీళ్లు బుడబడమని కాగడం మొదలుపెట్టాయి. అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి, నిప్పు నువ్వు రాచుకోవద్దు, నువ్వు మణినావంటే నా ఒళ్ళు కాలి చచ్చిపోతాను అని బతిలాడింది. నిప్పు కూడా నీళ్ళలాగానే చెప్పి మండసాగింది. చివరికి మేకపిల్ల గాలితో, గాలి నువ్వు వీచవద్దు, నువ్వు వీచితే నిప్పు మండుతుంది, నిప్పు మండితే నీళ్లు కాగుతాయి, నీళ్లు కాగితే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను, నా మీద దయదల్చవా అని బతిలాడింది. గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది. ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే, అబ్బో నాకు పని ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ పోయావు, ఇప్పుడు నీకే నా సహాయం కావాల్సి వచ్చింది, చూసావా పాప, ఏ వేళకు ఎవళ్ళ అవసరం వస్తుందో, అందుచేత ప్రపంచంలో ఎవరితోనూ విరోధం పెట్టుకోకూడదు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వీలైనప్పుడల్లా ఒకళ్ళకు ఉపకారం చేయడం నేర్చుకో, మిడిసిపడి ఎవరి మాట నిర్లక్ష్యం చేయకు అని అనేక విధాల బోధన చేసి గాలి వీచడం మానేసింది. గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయాయి. ఇంతలో వంటవాడు వచ్చి మళ్ళీ డేగిసా కిందకి దింపి నీళ్లు ఎంత వెచ్చబడినాయో అని మూత తీసి చూడబోయాడు. మూత తీయడంతోనే మేకపిల్ల గభీమని డెగేశాలోంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది. జరిగిందంతా తల్లితో చెప్పింది. పాపకు గండం తప్పినందుకు, గాలిదేవుడు బోధ వల్ల పెంకితనం అడిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది.